సో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయేది వచ్చేసి బాష్ ఐఎఫ్బి. సో బాష్కు ఐఎఫ్బికి డిఫరెంట్ ఏంటంటే మీకు ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ క్లారిటీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం చూసుకున్నట్లయితే ఈ రెండు వచ్చేసి ఏంటంటే 11 kgs, ఒకటి బాష్ కంపెనీ అండ్ ఐఎఫ్బి కంపెనీ. ఈ రెండింటికి డిఫరెంట్ చెప్తాం. సో మనకు వచ్చేసి ఏంటంటే బాష్లో వచ్చేసి అనేది ఏంటంటే ఆక్వైనర్జ్ అనే ఫిల్టర్ రాదన్నమాట. సో 9 స్పైరల్ వాష్ ఉండదు, పవర్ స్టీమ్ ఆప్షన్ ఉండదు అనమాట దీంట్లో బాష్లో వచ్చేసి. సో ది ఆక్వైనర్జ్ అనే ఫిల్టర్ ఏమవుతుంది అంటే ఏం చేస్తుంది అంటే మనం 99% బోర్ వాటర్ యూజ్ చేసినప్పుడు బోర్ వాటర్లో వచ్చేసి ఏంటంటే హార్డ్నెస్ వస్తుంది అనమాట. ఈ హార్డ్నెస్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం బకెట్లో ఒక వాటర్ హీటర్ వేసి కాగబెట్టి దానికి ఫ్లోరిన్ అనేది తెల్లగా పడుతుంటుంది. అప్పుడు ఈ ఆక్వైనర్జ్ అనే ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది అంటే వాటర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఈ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే బాష్లో ఉండదు అనమాట. 9 స్పైరల్ వాష్, ఈ 9 స్పైరల్ వాష్ ఇక్కడ చూడండి, 9 స్పైరల్ వాష్ వచ్చేసి దీంట్లో ఉండదు. ఈ 9 స్పైరల్ అనేది ఏంటంటే డ్రమ్ రొటేషన్ వచ్చేసి ఏంటంటే 9 టైప్స్ రొటేషన్ అవుతుంది అనమాట డ్రమ్ వచ్చేసి. సో పవర్ స్టీమ్ ఆప్షన్ అవుతూ ఉండదు దీంట్లో. ఈ పవర్ స్టీమ్ అనేది ఏంటంటే 2 times స్టీమ్ ఇస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి. సో మనకు ఐఎఫ్బికి వెళ్దాం. ఐఎఫ్బి దాంట్లో వచ్చేసి ఏంటంటే మీకు ఆక్వైనర్జ్ అనే ఫిల్టర్ పెట్టినాం కదా, ఇక్కడ చూడండి ఈ ఆక్వైనర్జ్ అనే ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే మనం బోర్ వాటర్ యూజ్ చేసినప్పుడు 99% బోర్ వాటర్ యూజ్ చేసినప్పుడు ఈ బోర్ వాటర్ని వచ్చేసి ఏంటంటే సాఫ్ట్నెస్ చేస్తుంది అనమాట. 50% వాటర్ ప్యూరిఫై చేస్తుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు డ్రమ్ అనేది ఏంటంటే తొందరగా రస్ట్ రాదనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం బకెట్లో హీటర్ వేసి వాటర్ కాగబెట్టినప్పుడు హీటర్కి వచ్చేసి ఏంటంటే తెల్ల డిస్క్ లెక్కలు పడతాయి అనమాట. అదేవిధంగా మనకి ఈ ఆక్వైనర్జ్ అనే ఫిల్టర్ ఐఎఫ్బిలో ఏం చేస్తుందంటే డ్రమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే తెల్లగా డిస్క్ లెక్కలు పట్టకుండా వాటర్ని వచ్చేసి 50% వాటర్ ప్యూరిఫై చేస్తుంది దీంట్లో వచ్చేసి. 9 స్పైరల్ వాష్, ఈ 9 స్పైరల్ వాష్ అనేది ఏంటంటే డ్రమ్ వచ్చేసి 9 టైప్స్ రొటేషన్ అవుతుంది అనమాట 9 స్పైరల్ వాష్లో. పవర్ స్టీమ్ అని చెప్పిన కదా దీంట్లో, ఈ పవర్ స్టీమ్ వచ్చేసి ఏంటంటే మనకు 2 times జరుగుతుంది అన్నమాట. మనకు ఫస్ట్ టైం జరుగుతుంది, మళ్ళీ లాస్ట్ టైం జరుగుతుంది అనమాట దీంట్లో. సో మనకు దీంట్లో చూసుకున్నట్లయితే మై ఐఎఫ్బి అని వైఫై ఆప్షన్ కనెక్టింగ్, ఇల్లు వచ్చేసి మనకు వైఫై ఆప్షన్ కనెక్ట్ ఉంటుంది. సో మనకు బాష్లో వచ్చేసి ఏంటంటే వైఫై అనేది ఆప్షన్ ఉండదు అన్నమాట దీంట్లో వచ్చేసి. సో ఈ డిఫరెంట్ ఉంటాయి. టోటల్ బాడీ వచ్చేసి 3 years వారంటీ ఉంటుంది, మోటార్కి వచ్చేసి 12 years వారంటీ ఉంటుంది. ఐఎఫ్బిలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి టోటల్ బాడీ వచ్చేసి ఏంటంటే 4 years వారంటీ ఉంటుంది, మోటార్కి వచ్చేసి 10 years వారంటీ ఉంటుంది, స్పేర్ పార్ట్ సపోర్ట్ వచ్చేసి 10 years వారంటీ ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెంట్ వచ్చేసి ఈ రెండు వచ్చేసి 5 star రేటింగ్ ఉంటాయి. రెండింటి డిఫరెంట్ అనేది మధ్యలో వీటి ఉంటుంది అన్నమాట. ఊరి